అందరికీ నమస్కారం. నేను మీ రాజ్ కుమార్. ఇవాళ మన రేణుక ఎల్లమ్మ తల్లి బల్కంపేటల అంగరంగ వైభవంగా జరిగింది. అసలు మన రేణుక ఎల్లమ్మ జమదగ్ని ముని రాజుని ఎలా వివాహం ఆడింది? అసలు రేణుక ఎల్లమ్మ జమదగ్ని ముని రాజు ఒక సన్యాసి అయినటువంటి రేణుక ఎల్లమ్మ ఆయననే ఎందుకు పెళ్లి చేసుకోవాల్సిందో ఇవాళ అయితే మనం తెలుసుకుందాం. అయితే మన రేణుక ఎల్లమ్మ చిన్నప్పటి నుంచి ఎన్నో విద్యలు నేర్చుకొని ఎంతో శక్తివంతురాలుగా తయారైనాక వాళ్ళ అమ్మ చనిపోయినాక రేణుక ఎల్లమ్మ తల్లి ఆమెని పెంచి పెద్ద చేసింది అంతా ఎవరంటే ఆ మాతంగి. ఆ మాతంగి ఒకటే అనుకుంది, అమ్మా మాతంగి. రేణుక ఎల్లమ్మ ఏమంటుందంటే, అమ్మ మాతంగి, మనము జమదగ్ని ముని రాజు కాడికి వెళ్దాం, నేను ఆయనని లగ్గమాడుతా అని చెప్పింది. అప్పుడు ఆ మాతంగి గిడ సరే అన్నది. ఆ జమదగ్ని ముని రాజు ఎక్కడ ఉంటాడంటే కుండలీపురంలో ఉంటాడు. ఆ కుండలీపురం ఎక్కడ ఉంటుందంటే అడవి, దట్టమైన అడిగి. అది గదిగో రేణుక ఎల్లమ్మ తల్లి బయలుదేరుతుంది ఆ మాతంగిని ఎంట పెట్టుకొని. ఎక్కడ చూసినా గానీ అడవిలా పక్షులు, కోకిలలు, నెమళ్ళు నాట్యమాడుతున్నాయి. పులులు, సింహాలు, ఆవులు అమ్మవారు నడుస్తూ వస్తుంటే అవి ఆనందంతో వ్యక్తం చేస్తున్నాయి. కళ్ళ నిండా ఆనందాలు వస్తున్నాయి. రానే వచ్చింది జమదగ్ని మునిరాజు ఆశ్రమానికి. రానే వచ్చింది జమదగ్ని మునిరాజు ఆశ్రమంలో ఎవరైతే ఉన్నారో ఆశ్రమంలో ఉన్న శిష్యులు, అమ్మా ఎవరు నువ్వు? ఏంది మా ఆశ్రమానికి వస్తున్నావు? ఇక్కడ స్త్రీలకు ప్రవేశం లేదు, నువ్వొస్తావా మా ఆశ్రమానికి అని చెప్పి కొందరు అంటున్నారు. జమదగ్ని మునిరాజేమో యోగల ధ్యానంలో ఉన్నాడు. ఇంకొందరేమో ఆమె అందాన్ని చూసి, అమ్మా ఇంత సంతోషంగా ఉంది, ఎవరు ఈ మాత ఈ అడవిలో వచ్చిందని చెప్పి కొందరు అంటుర్రు. ఏమి మమ్మల్ని అడుగు పెట్టనీయరా, నేను ఎవరో తెలుసా అని చెప్పి రేణుక ఎల్లమ్మ తల్లి ఆగ్రహానికి వ్యక్తం గురయింది. వెంటనే అగ్నిజ్వాలలు రప్పించింది. ఆ మంది ఏదైతే ఉందో ఆ జమదగ్ని ముని రాజు ఆశ్రమంతా నిప్పులతో చెలగాటమాడింది. వెంటనే జమదగ్ని ముని రాజు అసలు ఏమైతుంది, ఈ నిప్పులు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పి ఆయన వెంటనే కమండలం నుంచి నీటి ద్వారా వచ్చింది. ఆ నీటి ద్వారా ఏం చేసిందో తెలుసా? ఆ మంటలు ఏవైతే ఆరిపోయింది, కానీ నీటి ద్వారా ఆగలేదు. దాని పేరే కమండల నది అని పేరు గిట్ట నామకరణం చేసిండ్రు. అప్పుడు వెంటనే జమదగ్ని ముని రాజు వచ్చి, అమ్మా ఎవరు నువ్వు, ఎందుకు ఇక్కడికి వచ్చావని అడిగితే అప్పుడు ఆ రేణుక ఎల్లమ్మ తల్లి ఒకే ఒక మాట చెప్పింది, నేను నిన్ను లగ్గమాడనికి వచ్చినా. ఏమిటి, నన్ను నువ్వు లగ్గమాడనికి వచ్చినావా? నువ్వు ఎవరో తెలుసా? రాజు కూతురివి, ఎంతో అంగరంగ వైభవంగా పెరిగినవు, ఎన్నో అష్టైశ్వర్యాలు, ఎంతో అల్లారు ముద్దుగా పెరిగినావు. నువ్వు ఈ ఆశ్రమంలో ఈ సన్నాథ్ దగ్గర ఉండే ఈ అడవిలా నా దగ్గర ఉంటావా? లేదు లేదు, నేను ఖచ్చితంగా నేను లగ్గం చేసుకుంటా అని చెప్పి. ఇక్కడ నువ్వు నన్ను లగ్గం చేసుకుంటావు, ఓకే అమ్మా, నువ్వు నన్ను లగ్గం చేసుకుంటావు, ఇక్కడ నువ్వు ఉండలేవు, నేనుంటాను, ఈ ఆశ్రమంలో నేను ఉంటానని చెప్పి ఆశ్రమాన్ని మొత్తం నీట్గా పొద్దుగానే లేవడము, ఆ ఆకిలూకడము, నీళ్ళేడు, అది అన్ని పనులు ఎల్లమ్మ చేస్తుంటే ఆ జమదగ్ని ముని రాజు కళ్ళలో సంతోషం జరుగుతుంది. అమ్మా, ఒక రాజు కుటుంబంలో పుట్టిన ఒక దేవతవి, ఒక రాణివి అయినా పర్వాలేదు, ఈ ఆశ్రమంలో నువ్వు ఇన్ని పనులు ఎట్టా చేస్తావా అనుకుంది. అయితే ఏదైతే ఉందో నీళ్ళకు పోతుంది అమ్మ రేణుక ఎల్లమ్మ తల్లి. నడుచుకుంటూ నది ఒడ్డకు నీళ్ళకు పోతాప్పుడు పొడుసుగా ఉంటుందిగా, దానితోటి కుండలు తయారు చేస్తుంది. ఆ కుండలు ఏదైతే ఉన్నాయో ఆ కుండల నీళ్లు తీసుకొని వచ్చి అక్కడంతా చూసుకుంటాడు. ఆహా, ఇక్కడి వాతావరణం అలవాటు అయిపోయింది, ఎట్లనైనా సరే నేను కూడా రేణుక ఎల్లమ్మ తల్లిని లగ్గమాడుతా మనవార్త అని చెప్పి జమదగ్ని ముని రాజు అయితే అన్నాడు. వెంటనే వాళ్ళ లగ్గం జరిగింది. అప్పుడు ఇంద్రుడు వచ్చిండు, సకల దేవతలు ఈ పెళ్లికి వచ్చారు. అప్పుడు ఇంద్రుడు జమదగ్ని ముని రాజుకు ఒక్క బిరుదిచ్చిండు, కామదేవు అని. అప్పుడు సన్యాసంలో ఉన్న ఎవరైతే జమదగ్ని ముని రాజు ఉండో ఇప్పుడు ఆ ఆశ్రమంలోకి వెళ్ళడం జరిగింది. ఇద్దరు గృహస్థులైనారు, అంటే పెళ్లి చేసుకున్నాక ఇద్దరు కొన్నారు. అంటే చూసిరు కదా మన రేణుక ఎల్లమ్మ తల్లి జమదగ్ని ముని రాజు వివాహం ఎలా ఆడింది, ఎలా ఒకటయ్యారో మరి మీ అందరికైతే చెప్పిన కదా. ఇది ముచ్చట. మరి మరొక ముచ్చటతో మళ్ళీ మీ అందరికీ కలుస్తా ఉంటా మరి.